ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నాం. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రమాదం అంటే ఏ రకంగా జరిగిందో చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న అంటే గురువారం రోజున గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వారైతే కొనసాగింది. ముఖ్యంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే ఇంటిపైన అరికపూడి గాంధీ దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు అలాగే రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడికి దిగారు అరికపూడి గాంధీ అనుచరులు. అయితే దీన్ని నిరసిస్తూ పోలీసులు కంప్లైంట్ అయితే ఇచ్చారు. హరీష్ రావు అండ్ గులాబీ పార్టీ నేతలు వెంటనే వారిని అరెస్ట్ చేసే వరకు కూడా మేము సైబరాబాద్ సిపి కార్యాలయం నుంచి బయటికి వెళ్ళమని కూడా హరీష్ రావు అయితే భీష్మించి కూర్చున్నారు. దీంతో వెంటనే హరీష్ రావు వారి టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తరలించారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి హరీష్ రావు భుజానికి గాయమైనట్టు స్పష్టంగా విజువల్స్ లో అయితే కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఆయనను ఎత్తుకొని పోయి నేపథ్యంలో ఆయనకు గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అర్ధరాత్రి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే గులాబీ పార్టీ నేతలు కేశంపేట పోలీసులో విడుదలైతే చేశారనమాట. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అండి, హరీష్ రావుకు గాయమైనట్టు భుజానికి. సో గాయమైతే ఎట్లాగో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సో పెద్ద ప్రమాదం జరగవద్దని చెప్పేసి పార్టీస్ అయితే కోరుకుంటున్నారు. ఇక మొత్తానికి ఈరోజు మా సత్తా తెలంగాణ వారు ఏందో చూపిస్తామనే విధంగా కూడా మొత్తానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి మా పైన పెత్తనం చేస్తారనే విధంగా కూడా నిన్న మొత్తానికి అయితే రాష్ట్రంలో రాజకీయాలు అయితే ఒకసారి పుట్టాయంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.